నేను డాక్టర్ ప్రశాంతి, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, ఏలూరు రోడ్, సీతారాంపురం, విజయవాడ. మనం ఈరోజు పళ్ళు ఎందుకు కదులుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామంది నా పళ్ళు కదులుతున్నాయనో ఇట్లా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు పళ్ళు ఎందుకు కదులుతున్నాయి అనేది ముందలుగా తెలుసుకుందాం. చిగుళ్ళ సమస్యల వలన, ప్రెగ్నెన్సీలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డయాబెటీస్ లేదా యాక్సిడెంట్స్లో, కొన్ని హ్యాబిట్స్ అంటే పళ్ళు నూరుతూ ఉంటారు కొందరు టెన్షన్ పడుతున్నప్పుడు, నిద్దట్లో, ఇట్లాంటి టైమ్స్లో వాళ్ళు పళ్ళు అనేవి కొరుకుతూ ఉంటారు. దాన్ని మనం బ్రక్సిజం అంటాం. సహజంగా ఇలాంటి కారణాల వల్ల పళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువయ్యి పళ్ళు కదలడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు మెయిన్ ఎక్కువగా చిగుర్ల సమస్య వలన మనం పళ్ళు అనేది చాలా మందిలో కదలడం చూస్తూ ఉంటాం. దీన్ని మనము పెరిడాంటల్ ప్రాబ్లం అంటాం. అంటే ఈ పెరిడాంటైటిస్ జరిగినప్పుడు దీన్ని పెయిన్లెస్ డిసీజ్ అని కూడా అంటాం మేము. అంటే ప్రాబ్లము చాలా పెద్దదయ్యేదాకా చాలాసార్లు మనకు అసలుకి ప్రాబ్లం ఉందనేది కూడా నొప్పి రావడం కానీ ఇట్లాంటివి ఏవి జరగవు అన్నమాట. మరి లక్షణాలు ఎలా కనిపిస్తాయి, మనం ముందుగా ఎలా జాగ్రత్త తీసుకోవాలి అని అంటే, సహజంగా ఈ పెరిడాంటైటిస్ అనేది చిగుర్లలో రెడ్నెస్ కనిపిస్తూ ఉంటుంది, కొందరికి చిగుళ్ళు వాపు ఉంటుంది, కొందరికి నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది, కొందరికి పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కొని చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరికి బ్రషింగ్ జరిగినప్పుడు చిగుర్ల నుంచి రక్తం అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాల వల్ల మనము పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా చికిత్స చేయించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా డెంటిస్ట్ని విజిట్ చేసినట్లయితే మీ సమస్య ఏ లెవెల్లో ఉంది అనేది మనం చూసుకుంటాం. దీనికి ఎక్స్రే తీసి ప్రాబ్లం ఎక్కడ వరకు ఉందనేది డిసైడ్ చేస్తాం. ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉన్నది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో కనుక అయితే మనం ఈ ప్రాబ్లమ్ని టోటల్గా రివర్స్ చేసి మీ ఓరల్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. దీన్ని స్కేలింగ్ లేదా రూట్ ప్లేనింగ్ అనే పద్ధతి ద్వారా స్టార్టింగ్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ లేటర్ స్టేజెస్ అంటే ఎప్పుడైతే మనం స్టార్టింగ్ స్టేజెస్లో ఈ సమస్యని గుర్తించామో ఏమవుతుందంటే చిగురుకి పన్నుకి మధ్యలో గ్యాప్ అనేది ఫామ్ అయ్యి మనకి అక్కడ బ్యాక్టీరియా చేరి ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ చిగురు కింద ఉండే బోన్ కూడా డ్యామేజ్ అయిపోయి పళ్ళు ఇంకా కదలడం మొదలు పెడుతూ ఉంటాయి. సో ఇట్లాంటి స్టేజెస్లో మనం ఏం చేస్తామంటే ఫ్లాప్ సర్జరీ లేదా లేజర్ ఫ్లాప్ సర్జరీస్ ద్వారా మనం ఈ సమస్యని వెంటనే ట్రీట్మెంట్ చేసి ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని మనం స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే కొన్ని కేసెస్లో బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్ ద్వారా కూడా ఈ సమస్య పెద్దదవ్వకుండా పోయిన బోన్ లాస్ని మనము మళ్ళీ రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. పేషెంట్ విత్ ఎక్స్క్లూజివ్ కేర్, అట్లానే డాక్టర్స్ చెప్పే ట్రీట్మెంట్, అలానే మేము చెప్పే జాగ్రత్తల ద్వారా మీరు పళ్ళు కదలకుండా చిగుర్ల సమస్యని నివారించుకోవచ్చు. అలానే కొందరు హ్యాబిట్స్ ప్రాబ్లం వల్ల, అంటే బ్రక్సిజం అని చెప్పా కదండి, ఈ బ్రక్సిజం వల్ల కనుక సమస్య వస్తున్నట్లయితే ఈ బ్రక్సిజంని మనము క్యాప్ స్ప్లిన్స్ అనే వాటి ద్వారా మనం ప్రాబ్లంని పెద్దది చేసుకోకుండా, టీత్ డ్యామేజ్ అవ్వకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ అన్కంట్రోల్లో ఉన్నప్పుడు సహజంగా ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం చిగుర్లకి మనం ట్రీట్మెంట్ ఇస్తూ చేసినట్లయితే ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఈ పెరిడాంటల్ ఫ్లాప్ సర్జరీస్, అట్లానే దీంట్లోనే లేటెస్ట్ అడ్వాన్సెస్ లేజర్ ఫ్లాప్ సర్జరీస్, బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్, ఇట్లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి చెకప్ చేయించుకున్నట్లయితే మీ డెంటిస్ట్ మీకు ఏ ప్రాబ్లం ఏ లెవెల్లో ఉందనేది చెప్పి దానికి తగ్గ ట్రీట్మెంట్స్ని చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.